హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యువాన్ మీడియా. నేను రాజేందర్. ఇప్పుడు మనం సిరిసిల్లను కేటీఆర్ సొంత నియోజకవర్గంలో ఉన్నాం. ఇక్కడ ఏ పార్టీకి మెజార్టీ వచ్చే అవకాశం ఉంది? ఇప్పుడు కరీంనగర్ నుంచి బండి సంజయ్ ఎంపీగా ఉన్నారు. కరీంనగర్ నుండి ఎవరు ఎంపీగా గెలిచే అవకాశం ఉంది? కేటీఆర్ సొంత నియోజకవర్గంలో ఎవరికి ఎక్కువ మెజార్టీ అవకాశం ఉంది? ఏ పార్టీకి ఎక్కువ మెజార్టీ అవకాశం ఉంది? ప్రజలు ఏం కోరుకుంటున్నారు? సార్ పబ్లిక్ని అడిగే ప్రయత్నం చేద్దాం. పబ్లిక్ ఏమనుకుంటున్నారు అని. పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఇప్పుడు ఇక్కడ సిరిసిల్ల నుంచి అంటే మెజార్టీ ప్రజలు అంటే ఏ పార్టీని ఓటేసే అవకాశం ఉంది అనుకుంటారు? ప్రధానంగా ఇక్కడ కేటీఆర్ సొంత నియోజకవర్గం కాబట్టి ఇక్కడ ఏ పార్టీ బలంగా ఉంది? ఇప్పుడు ఏ పార్లమెంట్ గెలిచే అవకాశం ఉంది? అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ అక్రమాలకు దోపిడీలకు అలవాటు పడ్డది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎక్కువ కాంగ్రెస్ పార్టీ రావాలని చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి దశలో ఉన్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటారు. ఇక్కడ ప్రజలు, సిరిసిల్ల ప్రజలు కాంగ్రెస్ పార్టీకి రావాలనుకుంటున్నారు. నేతన్నలకు ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద దుర్వినియోగం అయింది, డబ్బులు దుర్వినియోగం అయింది. ఇక్కడ నేతన్నలకు అన్యాయం జరిగింది. నేతన్నల విషయంలో డబ్బులు రాక వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితుల్లో నేతన్నలకు పని లేదు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు? తప్పకుండా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే న్యాయం జరుగుతుంది. ఇక సిరిసిల్ల ప్రజలకు కానీ, రాష్ట్ర గవర్నమెంట్ కానీ, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలని ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు. అంటే ఇప్పుడు కరీంనగర్ నుంచి బండి సంజయ్ ఇప్పుడు ఎంపీగా ఉన్నారు కదా, ప్రజెంట్ ఎంపీ బండి సంజయ్ గెలిచే అవకాశం లేదంటారా? బండి సంజయ్ గారు ఎప్పుడు కూడా ఎంపీ ఉన్న 5 సంవత్సరాలలో సిరిసిల్లకు కానీ, సిరిసిల్ల ప్రాంతంలో జిల్లాలలో ఎక్కడ కూడా పర్యటించలేదు. ఎప్పుడు కూడా ఆయన నిధులు కానీ ఎక్కడ కూడా స్థిర పలకాలు లేవు. బండి సంజయ్ అంటే ఒక రాష్ట్రానికి ఒక బీజేపీ పార్టీగా పరిమితమైన కానీ పార్లమెంట్ సభ్యునిగా మాత్రం ఎన్నడూ మాట్లాడలేదు. పార్లమెంటు సభ్యునిగా ఈ సిరిసిల్ల సమస్యల మీద ఎన్నడూ కూడా స్పందించలేదు. అంటే ఇప్పుడు టిఆర్ఎస్ నుంచి వినోద్ ఉన్నారు కదా క్యాండిడేట్, ఎంపీ క్యాండిడేట్, ఇప్పుడు ఆయన తను గెలిచే ఛాన్స్ లేదంటారా? తప్పకుండా లేదు. అతనికి సిరిసిల్ల నుండి ఆ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇక్కడ చాలా అన్యాయం చేసింది, చాలా మోసం చేసింది, చాలా అన్యాయం గురైంది. కాబట్టి టీఆర్ఎస్ పార్టీకి వినోద్ కుమార్ గారికి ఇలాంటి ఇక్కడ డిపాజిట్ కోల్పోతాడు. ఓకే, ఇప్పుడు ప్రధానంగా 3 పార్టీలతో పోల్చుకుంటే ఏ పార్టీకి ఫైట్ ఎక్కువ ఉండబోతుంది? అసలు వీటికి బీజేపీ పార్టీకి, టీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్ గలదవుతుంది. కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తారు కూడా. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ క్యాండిడేట్ లేరు కదా, ఎంపీ క్యాండిడేట్ పెడతారు కదా, తీర్మాన్ మల్లన్న ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. తీర్మాన్ మల్లన్న వచ్చేది ఉంటే ఇక్కడ ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుందా? కాంగ్రెస్ పార్టీ ఎవరిని పెట్టినా కానీ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఎవరిని పెట్టినా కాంగ్రెస్ పార్టీని చూసుకొని ఓట్లు ఇస్తున్నారు కానీ వ్యక్తులను చూసి కాదని. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ప్రధానంగా ఇక్కడ నుంచి ఎంపీకి ఎవరు గెలిచే అవకాశం ఉంది కరీంనగర్ నుంచి? అంటే ఇప్పుడు మీ సిరిసిల్ల ప్రజలు కేటీఆర్ సొంత నియోజకవర్గం నుంచి ఏ పార్టీకి ఎక్కువ మెజార్టీ వచ్చే అవకాశం ఉన్నట్టు? కాంగ్రెస్ పార్టీ. ఎందుకు కాంగ్రెస్ పార్టీ? మాజీ మంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ ఇక్కడ నుంచి మంత్రిగా ఉండి అభివృద్ధి చేయలేదంటారా? అభివృద్ధి అనేది రోడ్డు మోరు చేస్తే అభివృద్ధి కాదు, ఇంప్లిమెంట్ రిక్రూట్మెంట్ లేదు. ఉన్న పద్మశాలికి సంబంధించి ఉన్న సాంచలు అమ్ముకున్న బతుకు తీసుకొచ్చేసిండు. 9 సంవత్సరాలు తెలంగాణ వస్తే తెలంగాణలో ఉంటున్న ప్రతి కొత్త ఇంటికి వస్తే పాలు వంగేసుకుంటారు, ప్రజలందరూ కన్నీళ్లు వంగేసుకున్నారు. ఒక్క మాట కూడా ఒక పేదోడు కేసీఆర్ కలవలేని పరిస్థితి వచ్చింది. ఆయన 3 నెలలుగా తెల్లారే గేటు వీకేసి ప్రజల సమస్యలు అంటుంటే అన్ని వింటున్నాడు. ఆ పరిష్కారమే జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా కాంగ్రెస్కి ఎత్తారు. బీజేపీకి, టీఆర్ఎస్ కు డిపాజిట్ గల్లంతు అనేటువంటిది ప్రజలు కన్నీళ్లు పరుచుకొని చెప్తారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ క్యాండిడేట్ ప్రకటించలేదు. అది ఎవరన్నా గానీ కేసీఆర్ అన్నాడు కదా, కుక్కని పెడితే నేను గెలుతా అన్నాడు కదా. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కుక్కని పెట్టినా అది గెలుతుంది. క్యాండిడేట్ వ్యక్తులు కాదు, కాంగ్రెస్ పార్టీ గెలుతుంది అంతే. అంటే ప్రధానంగా కేసీఆర్ అనేది ఏంటంటే రైతులను రేవంత్ రెడ్డి మోసం చేస్తుండో, నీళ్ళు ఇవ్వట్లేదు అని అంటుండ్రు. దాన్ని ఏమంటారు? రైతులకు ఎక్కడిచ్చిండు, ఎన్ని మెట్లు చేసిండు? ఇవాళ రైతుల చుట్టూ తిరుగుతుండు. ఎన్నడన్నా 9 ఏళ్ల కాలంలో రైతు దగ్గరకు వచ్చి వరి కొత్త పోతే ఇక్కడ సంజీవయ్య నగర్ ఉంటుంది, కేటీఆర్ నియోజకవర్గం, వర్షాలు వచ్చి ఇళ్ళకి పాములు వచ్చినాయి, కనీసం వచ్చి చేయలేదు. లెక్కనకి గంగాధరల అక్కడ టెంపుల్ దగ్గర, ఏదో హనుమాన్ టెంపుల్ దగ్గర లారీ బోర్లో పడి 34 మంది చచ్చిపోయారు. కనీసం ఏమైందని రాలే కేసీఆర్ రైతుల దగ్గరకు పోతాడా? ఇలా అవన్నీ కూడా లేవా ప్రజల దగ్గర? ఇవాళ వచ్చి నేను చేస్తున్నంటే ఒక్కొక్కరు కన్నీళ్ళు పెట్టుకుంటున్నాడు. విన్నావా? కనీసం రాలే. కేటీఆర్ అంటుంటాడు ఈ విలాకలో కనీసం కూడా వాళ్ళ ఇంటికి పోతే కూడా రాలే. ఏమున్నా దొరల రాజ్యం వచ్చింది, దొరలు దోసుకున్నారు కాబట్టి లక్షల కోట్లకు కేటీఆర్ ఆస్తులు, కేసీఆర్ ఆటలు వాళ్ళ బిడ్డ అయ్యి వాళ్ళ అల్లుని వాళ్ళకి వచ్చినాయి. ప్రజలందరూ చూస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యం కాబట్టి సార్ ఖచ్చితంగా తీర్పు అది కాంగ్రెస్ పార్టీకే ఇస్తారు. అంటే ప్రధానంగా ఇక్కడ ప్రజెంట్ ఎంపీ బండి సంజయ్ ఉన్నాడు. బండి సంజయ్ ఏం అభివృద్ధి చేయలేదంటారా? 5 సంవత్సరాలు తట్టడం అనుభవలే. ఏమున్నా పార్టీ కార్డు ఏముండి ఏ కాన్స్టిట్యూషన్ లో ఏ నిధులు తీసుకొచ్చి పెట్టిండో చూపించమను. తట్టడం అనుభవలేదు.
ఇవాళ బీజేపీ పార్టీ అనుకున్నారు. రెండో ఒకటనే తెలిసిపోయింది. కవితను అరెస్ట్ చేయకపోతే వాళ్ళకి రెండు ఇప్పుడు తీసుకొచ్చి పెట్టేసి, కానీ అవి ప్రజలందరూ కూడా బీజేపీ టీఆర్ఎస్ రెండు ఒకటే. నామికే వాస్తు కవితను లోపల పెట్టిరు అంతే, వీళ్ళిద్దరు ఒకటే. ప్రజలకు తెలిపోయింది. అది ఏముంటుందండి, తెలంగాణ వస్తే సారా ప్యాకెట్లు తీసుకొచ్చి తెలంగాణ గౌరవాన్ని భంగం చేసింది. ఓ సారా ప్యాకెట్లు అమ్ముకున్నది, ఒక మహిళకు ఉండాల్సిన హక్కులను కూడా కాల రాసింది. ఇది తెలంగాణ పరిస్థితి తీసుకొచ్చింది. వేరే ఎక్కడ చూసినా తెలంగాణ అంతా కూడా మహిళలను చూస్తే సిగ్గుపరుచుకుంటున్నారు. సారా అమ్మేసిన పరిస్థితికి వచ్చింది. బతుకు మహిళలు గౌరవాన్ని ఇచ్చింది. ఇప్పుడు ప్రధానంగా ఏ పార్టీ, రెండు పార్టీలకు ప్రధాన పోరు ఉంటుంది అనుకుంటున్నారు? ఎవరకు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ప్రధాన పోరు ఎవరు, ఏ పార్టీ? ఈ రెండు ప్రధాన పోరు ఏముండయి, కాంగ్రెసే ఉంటది. అంతే, కాంగ్రెస్ ఉంటది. థ్యాంక్ యూ. సిరిసిల్ల నియోజకవర్గం నుంచి ఏ పార్టీకి ఎక్కువ మెజార్టీ వచ్చే అవకాశం ఉంటుంది? ఏ పార్టీ నుంచి ఎంపీ గెలిచే అవకాశం ఉంటుంది? ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఇవాళ భారతదేశ వ్యాప్తంగా మోడీ హవా నడుస్తుంది. ఓకే. కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీకి అత్యధిక మెజార్టీ వస్తుంది. బండి సంజయ్ గారు బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తున్నాడు. ప్రధాని నరేంద్ర మోడీ గారు మూడవసారి భారతదేశంలో ప్రధానమంత్రి అవుతుంది. అంటే రూలింగ్ పార్టీ కాంగ్రెస్ ఉంది కదా, మరి కాంగ్రెస్ ఎందుకు? రూలింగ్ పార్టీ ఉంది కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలలో ఏ ఒక్క హామీ నెరవేర్చిన పరిస్థితి లేదు. ఇలా వాటర్ పోయినటువంటి మిగిలిన ప్రాంతాల్లో కెనాల కింద, డ్యాముల కింద పొలాలు కూడా ఎండిపోయినాయి. వాళ్ళు 4,000 ఇస్తున్నారు, అది ఇయ్యలే. 6 గంటల ఒక ఉచితంగా ఇచ్చింది ఏంటంటే ఫ్రీ దొరికిందని ఆర్టీసీ తప్ప ఏది ఇవ్వలేదు కాంగ్రెస్ గవర్నమెంట్. కాబట్టి కాంగ్రెస్ నమ్మే పరిస్థితి లేదు. ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి వినోద్ కుమార్ ఉన్నారు కదా, టీఆర్ఎస్ పరిస్థితి మీకు తెలియదు అన్న. టీఆర్ఎస్ పరిస్థితి అయిపోయింది. అది ఏంటంటే ఇప్పుడు జిల్లా వాడేళ్ళకి సత్రం అయింది. దానికి ఎవరు నమ్మే పరిస్థితి లేదు, దానికి ఎవరు ఓట్లేసే పరిస్థితి లేదు. ఏదో మేకపోతే గామిస్తున్న కేసీఆర్ కానీ అది గెలిచేయలేదు, అది చేయలేదు. 100% బండి సంజయ్ గారు గెలుతారు. సార్ మీ పేరు? లక్ష్మణ్. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కదా, పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంటుంది? ఎవరు ఎంపీ అయ్యే అవకాశం ఉంది? బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్? కాంగ్రెస్ వస్తేనే మాకు మంచి అనిపిస్తుంది. ఇప్పుడు ఎందుకు కాంగ్రెస్ లో ఉంటాయి? బీజేపీ నుంచి బండి సంజయ్ ఉన్నారు కదా, బండి సంజయ్ ఇప్పుడు స్థానిక ఎంపీగా ఉన్నారు. బండి సంజయ్ గెలిచే అవకాశం లేదంటారా? లేదు సార్, ఆయన ఎన్నోసార్లు తిరిగింది కానీ మాకు ఇక్కడ ఏం అభివృద్ధి చేయలేదు, ఏం పనులు కూడా కాలేదు. ఈ దేవుని కేటీఆర్ వచ్చిండు. నేను కూడా గత సంవత్సరం కూడా చెప్పిన కేటీఆర్ గారికి, కొద్ది గొప్ప మెజార్టీతో కేటీఆర్ గారు ఇక్కడ వస్తారు కానీ చాలా మెజార్టీ అయితే మీకు రాదు అనడం ఖండించడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఎంపీ ఎలక్షన్ లోపల మా కాంగ్రెస్ వస్తేనే బాగుంటుంది అని చెప్పి మేము అనుకుంటున్నాం. ఇక్కడ నుంచి టీఆర్ఎస్ నుంచి వినోద్ కుమార్ కూడా పోటీ చేస్తున్నారు. వినోద్ కుమార్ పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఇక వినోద్ కుమార్ అంటే ఆయన నేను చూడలేదు కాబట్టి సార్ నాకు తెలియదు ఆయన గురించి ఎక్కువ. ఇప్పుడు ఇక్కడ ప్రధానంగా ఏ పార్టీలకు మెజార్టీ, అంటే ఏ పార్టీకి ప్రధాన పోరు ఉండబోతుంది? ఇప్పుడైతే మేము రాబోయే దాని నుంచి ఎంపీ ఎలక్షన్ నుంచి మాకు కాంగ్రెస్ వస్తేనే బాగా మేలు జరుగుతుందని కోరుకుంటున్నాం మేము. ఓకేనా, థ్యాంక్ యూ. పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఇప్పుడు ప్రధానంగా ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఈ సిరిసిల్ల నుంచి, ముఖ్యంగా సిరిసిల్ల నుంచి ఎవరికి, ఏ పార్టీకి ఎక్కువ మెజార్టీ వచ్చే అవకాశం ఉంది? ఆల్మోస్ట్ డెఫినెట్లీ కాంగ్రెస్. ఎందుకు కాంగ్రెస్? ప్రజెంట్ గవర్నమెంట్ ఏది లీడ్లో ఉంటే అదే వస్తుంది. ప్లస్ మళ్ళీ గతంలో స్టార్టింగ్ నుంచి కూడా ఏది కానీ చేసినా కానీ కాంగ్రెస్ తోటే డెవలప్మెంట్ అనేది వచ్చింది. ఓకే. అంటే ఇప్పుడు స్థానికంగా బండి సంజయ్ ఎంపీగా ఉన్నారు కదా, బండి సంజయ్ గెలిచే అవకాశం లేదంటారా? డెఫినెట్లీ లేదు. ఎందుకు? ఈ 5 ఏళ్ళ నుంచి గద్దెక్కించినాం, తను ఏం చేసిండు? కనీసం ఒక్కసారి కూడా ఒక వ్యక్తి నచ్చి కలిసింది లేదు. ఓకే. ఏదన్నా నచ్చి సేవ చేసింది లేదు. ఓకే. ఏదన్నా ఒక ట్రస్ట్ ఓపెన్ చేసింది లేదు. ఓకే. అంటే బీజేపీ వాళ్ళు బండి సంజయ్ కానీ హిందూ మతం అని పడతాడు. అవును. ఒక హిందూ మతం అంటే హిందువులే ఉన్నారా? ఓకే. చాలా మంది ఉన్నారు. అతను కోటేసిన వాళ్ళు హిందువులు మాత్రమే కాదు, ముస్లిమ్స్ ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, అందరు ఉన్నారు. ఓకే. ఒకటే డెవలప్మెంట్. వాళ్ళు ఏంటంటే హిందూ మతం, రామ మందిర్, జస్ట్ అది ఒకటే ఫోకస్ పెట్టుకున్నారు. ప్రజలకు ఏం కావాలి, వాళ్ళకి ఏం చేయాలి అనే ఆలోచన కొంచెం కూడా లేదు. సో డెఫినెట్లీ టీఆర్ఎస్ నుంచి వినోద్ కూడా పోటీ చేస్తున్నారు. ఇప్పుడు ఎట్లా ఉండబోతుంది? అంటే ఏ పార్టీ మధ్య తగ్గ ఫర్ ఫైట్ ఉండబోతుంది? తగ్గ ఫర్ ఫైట్ అంటే డెఫినెట్లీ టీఆర్ఎస్ కు కాంగ్రెస్ కే ఉంటది. బీజేపీ ఇస్ నాట్ కౌంట్. టీఆర్ఎస్ లో కూడా వినోద్ కుమార్ గారికి అంత ఆయన కూడా ఏం చేసింది లేదు ఇప్పటి వరకు. తను కూడా చేసిండు ఒక 5 years. తను చేసినప్పుడు కూడా ఏం డెవలప్మెంట్ చూపించలేడు. గతంలో ప్రభుత్వం ఉన్నది టీఆర్ఎస్, ఏం డెవలప్మెంట్ చేసిండు? పై మెరుగులు చూపిస్తే సరిపోదు. అంటే ప్రధానంగా కరీంనగర్ పార్లమెంట్ నుంచి ఎంపీ క్యాండిడేట్ ప్రకటించలేదు. డెఫినెట్లీ. అంటే ఇప్పుడు మరి ఎవరిని చూసి ఓటేస్తా అనుకుంటున్నారు మీరు? క్యాండిడేట్ ను బట్టి చూసి వేస్తారు ఓటు ఎవరు కానీ. పార్టీకి తగ్గట్టు, పార్టీకి సంబంధించి ఎవ్వరు కూడా ఓటేయరు. ప్రధానంగా తీర్మన్ మల్లన్న పేరు వినిపిస్తుంది. తీర్మన్ మల్లన్న ఇక్కడ నుంచి పోటీ చేస్తే, కరీంనగర్ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తే ఎట్లా ఉండబోతుంది? డెఫినెట్లీ మళ్ళానే పడుతుంది. డెఫినెట్లీ క్వశ్చన్ చేసేటోళ్ళు కావాలి, అవును, ప్రశ్నించేటోళ్ళు ఉండాలి, పని చేసేటోళ్ళు ఉండాలి, పైన బడాయి చూపించుకునేటోళ్ళు కాదు.
ఏది షో ఇచ్చేటోళ్ళు మా ఈ టీఆర్పీల కొరకు అవిటి కొరకు షో ఇచ్చుకుంటా అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటా పబ్లిసిటీ చేసుకునేటోళ్ళు కాదు మనకు కావాల్సింది, పని చేసే నాయకుడు కావాలి. తీర్మాన్ మల్లన్న ఇక్కడ నుంచి పోటీ చేస్తే ఎంత మెజార్టీతో గెలిచే అవకాశం ఉంటుంది? డెఫినెట్లీ భారీ మెజారిటీ ఉంటుంది. అదర్ క్యాండిడేట్ ఆపోజిట్ క్యాండిడేట్ కు డిపాజిట్ గల్లంత ఉంటుంది అంటే డెఫినెట్లీ. ఇక్కడ ప్రధానంగా తీర్మాన్ మల్లన్న పోటీ చేస్తే బండి సంజయ్, తీర్మాన్ మల్లన్న, వినోద్ కుమార్ ముగ్గురు క్యాండిడేట్లు గట్టి పోటీ ఇవ్వగలుగుతారంటారా తీర్మాన్ మల్లన్నకి? తీన్మార్ మల్లన్నకు డెఫినెట్లీ ఇవ్వలేరు పోటీ ఇవ్వలేరు. తీన్మార్ మల్లన్న నిలబడితే వన్ సైడ్ అయిపోతుంది మొత్తం, ఓకే ఓటింగ్ టోటల్ వన్ సైడ్ అవుతుంది. ఓకే ఆడ క్యాండిడేట్ చూస్తారు, పార్టీని చూస్తారు. అక్కడ రెండు వస్తాయి, ఒకటే రాదు. అక్కడ ఓకే క్యాండిడేట్ ఉన్నాడు, పార్టీ ఉన్నది, రెండు బలోపేతంగానే ఉంటాయి. ఆపోజిట్ క్యాండిడేట్లకు ఏం లేదు, డెఫినెట్లీ ఏం రాదు. ఓకేనా, థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు కరీంనగర్ నుంచి గెలిచేది ఎవరు అంటున్నారు? బీజేపీ. బీజేపీనా? ఓకే. కరీంనగర్ పార్లమెంట్ నుంచి ఎవరు ఎంపీ అయ్యే అవకాశం ఉంది? మాకైతే కాంగ్రెస్ పార్టీ అనిపిస్తుంది. ఎందుకు కాంగ్రెస్ పార్టీ? ఇప్పుడు చేసే అభివృద్ధి, ఫ్రీ బస్సు కానీ, ఈ సిలిండర్ కానీ, ఉచిత విద్యుత్ కానీ, దీన్ని చూస్తే మాకైతే కాంగ్రెస్ రావాలని అనిపిస్తుంది. అంటే ఇప్పుడు బండి సంజయ్ ఎంపీగా ఉన్నారు బీజేపీ నుంచి, బండి సంజయ్ గెలిచే అవకాశం లేదంటారా? ఏమో అండి, ఆయన ఇదివరకు చేసింది అయితే మాకేమో కనబడతలేదు ప్రస్తుతానికి. ప్రధానంగా కేటీఆర్ సొంత నియోజకవర్గమైన సిరిసిల్ల నుంచి బీఆర్ఎస్ కు ఎంత మెజార్టీ వచ్చే అవకాశం ఉంటుంది? బీఆర్ఎస్ ఇప్పుడు ఇక అది వచ్చే ప్రసక్తి లేదు. నాకైతే కాంగ్రెసే వస్తుంది ఖచ్చితంగా.